యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కిషన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవడంపై ఆగ్రహం. హిమాయత్ నగర్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. మేడ్చల్ జిల్లాలో భారీగా మెప్రిడెన్ డ్రగ్ లభ్యం. 4 నిందితుల అరెస్ట్. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని నిరసించిన ఇస్కాన్. కూకట్పల్లిలో ర్యాలీ. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హుజూరాబాద్ పర్యటన సమయంలో అడ్డుకోవడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. హిమాయత్ నగర్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి అని చూడకుండా ఎలా దాడి చేస్తారంటూ నిలదీశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ సెంట్రల్ డాక్టర్ గౌతమ్ రావు గారి నేతృత్వంలో నిన్న హుజూరాబాద్ లో జరిగినటువంటి కిషన్ రెడ్డి గారిపై ఏదైతే టీఆర్ఎస్ గుండాలు కొందరు వారి యొక్క ప్రచార సభలో దాడి చేయడానికి ప్రయత్నం చేసి దాడి చేసినటువంటి టీఆర్ఎస్ గుండాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ అక్కడ గెలుపు ఖాయమని చెప్పని యావత్ హుజూరాబాద్ ప్రజలందరూ కూడా ఈటల రాజేందర్ గారిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని గెలిపించాలని చెప్పని తపనతో ఎప్పుడెప్పుడా ఎలక్షన్ ఎదురు చూస్తున్నటువంటి అక్కడ ఓటరు మహాశయుల్ని మరల్చాలని చెప్పని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చేస్తున్నటువంటి ఈ గుండాయిజాన్ని, పైసలతోని ఓట్లు కొనాలని, సారా సీసాలతోని, బిర్యానీ ప్యాకెట్లతోని యువకులందరూ కూడా తప్పుదారి పట్టిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వానికి ఏదైతే ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తున్నాడని చెప్పని ఖాయమైందో వాళ్ళు ఈ దాడులతోని మన నిరుత్సాహపరిచి గెలవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దాన్ని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న రాత్రి 9 గంటలకు హుజూరాబాద్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి పిలుపుకు అనుగుణంగా ఈనాడు అన్ని మండలాలలో, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కేసీఆర్ ప్రభుత్వ ఇన్ఎఫిషియన్సీ, కేసీఆర్ గారి యొక్క విగ్రహాల్ని ఏ రకంగా దహనం చేయాలని చెప్పని నిర్ణయం తీసుకుని నిరసనగా మేము చేస్తున్నాం. మరొకసారి చెప్తున్నాం, టీఆర్ఎస్ గుండాలకు ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యబద్దంగా ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయాలి కానీ ప్రత్యర్థులైనటువంటి రాజకీయ పార్టీల మీద దాడి చేయడము ఇది సమంజసం కాదు అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. తప్పనిసరిగా దీనికి మూల్యం టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చెల్లించాల్సిందే. 2వ తారీఖు నవంబర్ నాడు హుజూరాబాద్ లో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడడం ఖాయం. షాపూర్ నగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు దహనం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పోలీసులపై టీఆర్ఎస్ నేతల దాడిని నిరసించారు. ఓటమి భయంతోనే ఇలా వ్యవహరించారని బీజేపీ నేత శంకర్ రెడ్డి ఆరోపించారు. ఎవరు ఎన్ని నాటకాలు ఆడినా ఈటల గెలుపు ఖాయమన్నారు. కేసీఆర్
చలో లుచ్చా కేసీఆర్ లుచ్చా లుచ్చలో లుచ్చా కేసీఆర్ లుచ్చా దొంగల దొంగ కేసీఆర్ దొంగ లంగల లంగ కేసీఆర్ లంగ లబంగ లబంగ కేసీఆర్ దొంగ దొంగల దొంగ కేసీఆర్ దొంగ దొంగల దొంగ కేసీఆర్ దొంగ కేసీఆర్ లుచ్చా కేసీఆర్ లుచ్చా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ भारतीय जनता पार्टी जिंदाबाद बीजेपी नायकों जिंदाबाद बीजेपी नायकों पे చేస్తున్న దాడులకు ఖండించాలి కేసీఆర్ డౌన్ డౌన్ 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 నాయకత్వం మోడీ గారి నాయకత్వం కేసీఆర్ డౌన్ డౌన్ 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 టీఆర్ఎస్ డౌన్ డౌన్ టీఆర్ఎస్ డౌన్ డౌన్ టీఆర్ఎస్ డౌన్ డౌన్ దొంగల దొంగ కేసీఆర్ దొంగ దొంగల దొంగ కేసీఆర్ దొంగ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ బీజేపీ నాయకులపై దాడులు బీజేపీ నాయకులపై దాడులు బీజేపీ నాయకులపై దాడులు మేడ్చల్ జిల్లాలో భారీగా మెప్రిడెన్ డ్రగ్ లభ్యమైంది. దీని విలువ 2 కోట్లు ఉంటుంది. 4.92 కేజీల డ్రగ్తో పాటు కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పవన్, మహేష్ రెడ్డి, రామకృష్ణ గౌడ్లను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య వెల్లడించారు. అనే వ్యక్తి బావోజీపేటకు చెందిన వ్యక్తి. ఈ రామకృష్ణ గౌడ్ కూడా అదే ఊరు, అలియాస్ రాజు పటేల్. ఈ రామకృష్ణ గౌడ్ కూడా అదే ఊరు. ఈ రామకృష్ణ గౌడ్కు అతను సమకూర్చాడని తెలవడం తెలిసింది. రామకృష్ణ గౌడ్ని మళ్ళీ విచారిస్తే హనుమంతరెడ్డి, ఎస్కే రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు, రామకృష్ణ రెడ్డి ఇతను మరియు ఈ హనుమంతరెడ్డి వెళ్ళి, రామకృష్ణ గౌడ్ మరియు హనుమంతరెడ్డి ఇద్దరు వెళ్ళి ఎస్కే రెడ్డి అనే వ్యక్తి దగ్గర దీన్ని సేకరించినట్టుగా తెలిసింది. ఎస్కే రెడ్డి అనే వ్యక్తి పూర్తి వివరాలు తెలియదు, కానీ ఇతను ఇస్నాపూర్ ప్రాంతంలో ఉంటాడు. ఇంతకుముందు కూడా ఇతను ఎస్కే రెడ్డి అనే వ్యక్తి డిఆర్ఐ కేసులో ఇట్లాంటి మెఫడ్రిన్ సరఫరా చేస్తూనే అరెస్ట్ అయ్యి కొంతకాలం జైల్లో ఉండడం జరిగింది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. హనుమంతరెడ్డి కూడా ప్రస్తుతం మేము ట్రేస్అవుట్ చేస్తున్నాము, ఊళ్ళో లేడు. ఊరికి టీమ్స్ కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతానికి అతను మాకు లభించలేదు. ఈ హనుమంతరెడ్డి అరెస్ట్ అయితే దీని మెయిన్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎస్కే రెడ్డి ఎక్కడున్నాడు, ఇంతకుముందు కూడా ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము ఫర్దర్ విచారణలో బయటకు వస్తాయి. వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, కాల్ డేటా కానివ్వండి, ఇవన్నీ కూడా మేము సేకరించి సమగ్రంగా పూర్తి దర్యాప్తు చేయడం కోసం ఇప్పుడు మా ఈఎస్ విజయభాస్కర్ గౌడ్ గారి నేతృత్వంలో మన జీవన్ కిరణ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ప్రస్తుతానికి మేడ్చల్ ఇన్ఛార్జిగా ఉన్నారు వారు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్, వారిని అపాయింట్ చేస్తున్నాం. వారు ఈ కేసును పూర్తిగా మేము దర్యాప్తు చేసి మళ్ళీ ఫర్దర్ డీటెయిల్స్ అంటే మేము ముందు తీసుకొస్తాం. ఎక్కడ సప్లై చేసేవారు సార్, ఎవరికి సప్లై చేస్తున్నారు? మెయిన్ సప్లయర్ అవుతున్నారు పవన్ అనే వ్యక్తి. ఇతను కూకట్పల్లిలో ఉండి కొంతమంది విద్యార్థులను, క్యాబ్ డ్రైవర్ అతనికి పరిచయం ఉన్న వ్యక్తులని వేరే వ్యక్తులకు ఇన్ఫర్మేషన్ పంపడం, ఆ వ్యక్తులకు సమూహాలుగా వచ్చిన వాళ్ళకు దీన్ని సప్లై చేయడం ఈ మెఫడ్రిన్ని. అంతకుముందు ఇతను గంజాయి, అలాగే హషీష్ ఆయిల్ అండ్ కూడా కొంచెం వీడ్ ఆయిల్, హషీష్ ఆయిల్ ఆర్ వీడ్ ఆయిల్, ఇవన్నీ కూడా వాడి నెక్స్ట్ స్టేజ్లో ఈ డ్రగ్స్కి రావడం జరిగింది. వీళ్ళు అక్కడ ఉన్న కొంత విద్యార్థి గ్రూపులకు కొంతమంది సరఫరా చేస్తున్నారు. ఇంకా ఎంతమంది సరఫరా చేశారు, ఇవన్నీ కూడా సమగ్రంగా విచారణ జరిపి కాల్ లిస్ట్ ఇవన్నీ తీసుకుంటే తప్ప వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు. ఎక్కడి నుంచి కలెక్ట్ చేసేవారు? అదే ఇప్పుడు ఇతనికి ఇచ్చింది ఎవరైతే ఉన్నాడో రామకృష్ణ గౌడ్ మనకు దొరికినంత వరకు లాస్ట్ స్టేజ్లో ఉంది. రామకృష్ణ గౌడ్ మరియు బండారు హనుమంతరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ ఊళ్ళో ఇద్దరు కలిసి వీకే రెడ్డి దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది. ఈ వీకే రెడ్డి అనే వ్యక్తి ఇస్నాపూర్ ఆ ప్రాంతంలో ఉంటాడు. ఇతను కెమిస్ట్. మాకు తెలిసినంత వరకు ఇంతకుముందు ఒక కేసు అరెస్ట్ అయ్యాడు కాబట్టి కొంచెం సమాచారం ఉంది. ఇతను ఒక కెమిస్ట్. ఇతనే తయారు చేసి ఇంతకుముందు పటాన్చెరువు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ, మూతబడిన ఫ్యాక్టరీలో తయారు చేస్తూ దొరికాడు అతను. ఆ ఫ్యాక్టరీలో మరి తయారు చేసి ఇస్తున్నాడు. ఇంకా ఎంతమంది ఉన్నారని కూడా ఫర్దర్లో వస్తాయి. ప్రస్తుతానికి మాత్రం వీకే రెడ్డి ద్వారా సేకరించాడు అనేది మాత్రమే మాకు తెలిసింది. ఎస్కే రెడ్డి ద్వారా మాత్రమే సేకరించాడని తెలిసింది. ఎస్కే రెడ్డి, హనుమంతరెడ్డి దొరికితేనే ఇంకా ఫర్దర్గా మేము ముందుకు పోగలుగుతాం. దీంట్లో తప్పకుండా వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తాం. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఫర్దర్ విచారణ. ఇంకొకటి మీకు మీడియా చెప్పేది ఏంటంటే, టీఆర్ఎస్ మున్సిపల్ విస్తృత స్థాయి సమావేశం తుర్కయంజాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొత్తకూర్మ సత్తయ్య, వగ్గేటి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. పార్టీ కోసం అందరూ కష్టపడాలని సూచించారు. విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు కుక్కెంజాల్ మున్సిపాలిటీలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఇప్పుడు కొన్ని విషయాలు తెలియాలి. మీ అందరికీ కూడా మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. రేపు ఇక్కడ ఉన్న పెద్దలు కానీ, ఇక్కడ ఉన్న సద్దన్న కానీ, లక్ష్మణ కానీ, ఆలక్ష్మణ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, వీరందరూ కూడా మీ ఆధ్వర్యంలోనే వారు ఏ వార్డులో వస్తారో, వాళ్ళు 1వ వార్డులో వస్తారా, 10వ వార్డులో వస్తారా, ఏ వార్డులో వాళ్ళు ఓటక్కుండి వాళ్ళు ఏ వార్డులో నివసిస్తున్నారో ఆ వార్డు అధ్యక్షుని ఆధ్వర్యంలో వాళ్ళు ఆ బస్సులోనే రేపు మీటింగ్కి రావడం జరుగుతుంది. మీటింగ్కి రావాల్సిందే. కాబట్టి అధ్యక్షుల బాధ్యత అంతగా ఉంది. ఏదో మమ్మల్ని వార్డు అధ్యక్షులు చేసారు, మేము ఒక వార్డుకి పరిమితం, మీటింగ్ ఉన్న రోజు పోతాము వస్తాము, ఏదో ఈరోజు అందరిని పిలిచిరు సార్ మాకు అయిపోయింది మా బాధ్యత అనుకుంటే కాదు. తప్పకుండా మీరందరూ కూడా వార్డు అధ్యక్షులు మీ పేరు పైనే, మీరు ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు మీ పేరు పైనే అలాట్మెంట్ అవుతుంది. మీరే బస్ డిపోకి పోయి, ఇబ్రాహీంపట్నం బస్ డిపోకి పోయి మీరే అక్కడ ఫామ్ ఫిల్ చేసి, మీరే ఆ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చి, వార్డు అధ్యక్షులు మీ పేరు పైనే ఆ బస్సు అలాట్మెంట్ అవుతుంది. మీ ఆధ్వర్యంలోనే చిన్న వార్డులో చిన్న కార్యవర్గ సభ్యుడి కాడి నుంచి మొదలు పెడితే రాష్ట్ర నాయకుడు అయినా సరే ఎవరైనా మీ ఆధ్వర్యంలోనే ఆ బస్సులో ఎక్కి మీ ఆధ్వర్యంలోనే ఆ మీటింగ్కి రావాల్సి ఉంటుంది. కాబట్టి వార్డు అధ్యక్షులకు అంత ప్రాధాన్యత ఇస్తూ పార్టీ బలోపేతానికి కింది స్థాయి నుంచి కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళలేకపోయాము. కాబట్టి ఇప్పుడు అట్లా కాకుండా భవిష్యత్తులో పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ నడిపించాలి. పార్టీ కార్యకర్తలే ప్రభుత్వాన్ని ప్రజలతో సమన్వయం చేస్తారు, వీళ్ళైతేనే చేయగలుగుతారు. పార్టీ కార్యకర్తలను కింది స్థాయి నుంచి మనం బలోపేతం చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఈ ఆలోచన చేసి ఈ విధంగా కింది స్థాయి నుంచి కార్యకర్తలందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మొన్న 20వ తారీఖు నాడు ఎమ్మెల్యే గారిని అదేవిధంగా ఒక 4-5 ముఖ్య నాయకులను కొంతమందిని పిలిచి మాట్లాడడం జరిగింది. పార్టీకి మనం సేవ చేస్తే పార్టీ మనకు ఎన్నో ఇస్తుంది. ఈరోజు ఈ వేదిక పైన ఉన్న వాళ్ళకి గుర్తింపు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గుర్తింపు వచ్చింది అంటే అది కేవలం పార్టీ ద్వారానే. పార్టీ మనకు గుర్తింపు ఇస్తేనే, నేను ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేసి కార్పొరేటర్ అయ్యాను, సదన ఎంపీటీసీ అయ్యిండు, సర్పంచ్ అయ్యిండు, అందరూ కూడా పార్టీ గుర్తింపు ఇస్తేనే. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మండల టీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తల సమావేశం, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి హాజరయ్యారు. కేసీఆర్ పాలనలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి సబితా చెప్పారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంగోత్ రాజు నాయక్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి, సునీతా నాయక్, సాలి వీరానాయక్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం సాధిస్తారనుకున్న వాళ్ళందరికీ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే మొదటగా తెలంగాణ రాష్ట్రంలో పవర్ సమస్య లేకుండా, కరెంటు సమస్య లేకుండా సఫలీకృతమై ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి నల్లా ధర నిర్ణయిస్తారని మాట ఇచ్చారు ఎన్నికలకు. ఆ మాట నిలబెట్టుకుంటూ ప్రతి ఇంటికి, అది తాండా కావచ్చు, గూడెం కావచ్చు, వెనుకబడ్డ గ్రామం కావచ్చు, ప్రతి ఇంటికి కూడా నల్ల ద్వారా నీళ్ళు ఇస్తూ దేశంలో ప్రతి రాష్ట్రంలో ఇలా ఉంటే బాగుంటుందని కేంద్రం మెచ్చుకునే విధంగా పాలన చేసిన నాయకుడు కేసీఆర్. ప్రతి రైతుకి రైతు అకౌంట్లో రైతు బంధు పేరిట ఎకరాకి 5,000, సంవత్సరానికి 10,000 చొప్పున, సంవత్సరానికి 14,000 కోట్ల రూపాయలు రైతు అకౌంట్లో వేసి రైతులకి రైతు బంధువులు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్న రాష్ట్రం ఏదైనా తెలంగాణ రాష్ట్రం అనుకుంటుంది కేసీఆర్ గారు. రైతు చనిపోతే వారికి భరోసా ఇవ్వాలి, వాళ్ళ కుటుంబానికి ఆశగా ఉండాలనే ఆలోచనతో రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చి వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్న కార్యక్రమం. ఆడబిడ్డ పెళ్లి అయితే వారికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలని కళ్యాణ లక్ష్మి ద్వారా శాసనసభ ద్వారా తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం ద్వారా
ఆడపిల్లలకు ఒక అన్నగా ఈరోజు పెళ్ళైతున్న పిల్లలకి మేనమామగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన పథకం. ఇలా చాలా కార్యక్రమాలు, అన్నింటికన్నా ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి ఎత్తైన నిలుస్తుంది. 3 సంవత్సరాలు పూర్తి చేసి రైతులకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే దాంట్లో సక్సెస్ అవుతూ పంజాబ్ని కూడా ఈరోజు పంజాబ్లో వరి బాగా పండుతుంది, నెంబర్ 1 ప్లేస్లో ఉండేది. పంజాబ్ని కూడా వెనక్కినట్టు తెలంగాణ రాష్ట్రం ముందుకు వచ్చిందంటే అది ముఖ్యమంత్రి గారి ప్రణాళికాబద్ధమైన కృషి డెవలప్మెంట్ అని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకోబడుతున్న సందర్భంలో వారికి శుభాభినందనలు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా వారి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఇంకో 20 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా వారే ఉండాలని, ఈ రాష్ట్రంలో ఒక నిజంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నడిపిస్తా ఉన్నారు. వారికి అండగా ఉండాలని ప్రజలను కోరుతూ సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ, ప్రతి కార్యకర్త కూడా వారి వెన్నటువంటి వారి నాయకత్వాన్ని బలపరచాలి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడిని నిరసిస్తూ కూకట్పల్లిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద మొదలైన ఈ ర్యాలీ జేఎన్టీయూ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సంకీర్తనలు చేశారు. హరే రామ హరే కృష్ణ అంటూ ముందుకు సాగారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్య ఉగ్రవాదమేనని వక్తలు చెప్పారు. దీనిని రూపుమాపేందుకు అన్ని దేశాలు ముందుకు రావాలన్నారు. అందరూ అయితే దేవుడు బాబు కని పాప. గాడ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎవ్రీవన్ అండ్ ఆల్ హ్యాస్ ద ఈక్వల్ రైట్ టు లివ్ పీస్ఫుల్లీ అండ్ ప్రాక్టీస్ దేర్ రిలీజన్. ప్రతి ఒక్కరికి ఈ ఫెసిలిటీ ఉంది. వాళ్ళ ఏం కోరిక ఉంది అది ధర్మకి కానీ రిలీజన్కి కానీ ఫాలో చేయొచ్చు. కానీ some days back we have seen in Bangladesh, na pakkana oka country meeru chudandi, kanisa 20 Durga Puja temples were burned and some group of anti-social elements, they have destroyed ISKCON temple completely. కాలు పెట్టాడు. ఇంకా 4 భక్తుడు కంప్లీట్ పూర్తిగా చంపేశాడు, మర్డర్ చేశాడు. సో దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. We want to stop terrorism in the world. This is very dangerous for the world community. Today, in this 135 countries throughout the world, ISKCON is observing this peaceful Harinam Sankirtan. We are all peace-loving people. Meeru chudandi andaru aithe inta manchi cultured, well-educated, disciplined people. So we are simply doing Harinam Sankirtan. Nene em cheyaledu. సింపుల్ హరే కృష్ణ మహామంత్రం చేస్తాము, అందరికీ ఒక విన్నపం పడదాము. ప్లీజ్ స్టాప్ దిస్ టెర్రరిజం. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు స్టాప్ దిస్ టెర్రరిజం. మేక్ దిస్ వరల్డ్ ఏ పీస్ఫుల్ ప్లేస్ ఫర్ ఎవ్రీవన్ టు లివ్ టుగెదర్. ప్రతి ఒక్కరూ శాంతిపూర్వకంగా ఆనందపూర్వకంగా ఇక్కడ ఉండాలి, బతుకోవాలి. వాళ్ళ ఒక విజ్ఞప్తి పెడదాము, అందరికీ ఈ ఆహ్వానం చేస్తాము. ఈరోజు హరినామ్ సంకీర్తన ద్వారా నాకు ఏమీ ఇది బాధ లేదు. బట్ దిస్ టెర్రరిజం అగేన్స్ట్ హిందూస్, అగేన్స్ట్ వైష్ణవాస్ ఈజ్ వెరీ బ్యాడ్ అండ్ వీ స్ట్రాంగ్లీ కండెమ్ అండ్ దిస్ షుడ్ బి ఇమీడియట్లీ స్టాప్డ్. దట్ ఈస్ అవర్ రిక్వెస్ట్ అండ్ ప్రేయర్ టు ద లార్డ్. థ్యాంక్ యూ. వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర మహేశ్వరం మండలం నాగారం చేరుకుంది. వైఎస్ఆర్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ రాత్రి షర్మిల నాగారంలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం మహేశ్వరం మండలంలో పర్యటిస్తారు. ఆరంగర్ చౌరస్తాలో శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఆర్టీసీ బస్సులు, కార్లు, ఆటోలను అణువణువున పరిశీలించారు. ఓ ఆటోలో పెద్ద మొత్తంలో గుట్కా, గంజాయి లభించింది. పోలీసులను గమనించిన ఓ యువకుడు పారిపోయేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఇందులో ఒక ఏసీపీ, 4 ఇన్స్పెక్టర్స్, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు 100 మంది వరకు స్టాఫ్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్లో ఆరంగర్లో ఉన్న 4 దిక్కుల్లో కూడా ఏమేమి పాన్ షాప్స్ ఉన్నాయి, మెడికల్ షాప్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పాన్ షాప్స్లలో కూడా జర్దా,
టొబాకో ప్రొడక్ట్స్, తర్వాత గుట్కా ప్రొడక్ట్స్ ఉంటే వాటిపైన కేసెస్ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోలింగ్ పేపర్స్, ఎక్కడెక్కడైతే పాన్ షాప్స్లో రోలింగ్ పేపర్స్ ఉన్నాయో వాటిపైన కూడా పెట్టి కేసెస్ బుక్ చేయడం జరిగింది. గాంజా సంబంధించిన దాంట్లో ఈ రోలింగ్ పేపర్స్ వాడతారు, ఫిల్టర్స్ ఉన్న రోలింగ్ పేపర్స్. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే పలానా చోట ఈ రోలింగ్ పేపర్స్ కానీ గాంజా కానీ విక్రయం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే 100కి చెప్పాలని కోరుతున్నాము. వాళ్ళ ఇన్ఫర్మేషను మనము సీక్రెట్గా ఉంచుతాము, వాళ్ళ ఐడెంటిటీ ఎవరు కూడా చెప్పము. అదేవిధంగా మనము వెహికల్ చెకింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో ఒక 50 వరకు ఓల్డ్ సెల్ ఫోన్స్ మరియు ఒక 6 వరకు ఆటోస్ దొరికినాయి. ఇంకా కూడా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే పాన్ షాప్స్లో ఎక్కడ కూడా గుట్కా ప్రొడక్ట్స్ కానీ గాంజా సంబంధించిన వస్తువులు కానీ లేకుంటే రోలింగ్ పేపర్స్ కానీ ఉన్నట్టయితే వాటిపైన కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. దీనిపైన ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే ప్రజలు మాకు అందించాలని కోరుతున్నాము. ఈ రోలింగ్ పేపర్స్ వల్ల ఏం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో టీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముందుగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యకర్తలు పార్టీని ముందుండి నడిపిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాకు ఈ సంక్షేమ పథకాలు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఇస్తలేదు అని అక్కడ బాధపడుతున్న ఎమ్మెల్యే ఇక్కడ నాందేడ్ ప్రజల పాత గ్రామాలు మమ్మల్ని కూడా తెలంగాణ కట్టుకోరని వాళ్ళు కోరుతారంటే మరి మన రాష్ట్ర విమర్శలు చేస్తారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇన్ని సంవత్సరాలు అవసరం. ఇంకా పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. మరి అలా ఈ పేద ప్రజలకు 20లో కూడా మన తెలంగాణ ప్రభుత్వమే అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఒక దేశం కోసం సైనికుడు ఏ రకంగా కష్టపడ్డాడో, ఒక దేశ సైనికుడు తన కుటుంబాన్ని వదిలి ఏ రకంగా దేశం కోసం ప్రాణ త్యాగం సిద్ధపడ్డాడో ఆ రకంగా మన కార్యకర్తలంతా పార్టీ కోసం కొన్ని సమస్యలున్నా చర్చించుకొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకొని మన పార్టీ కోసం అందరం సమిష్టిగా కలిసి కట్టుగా పనిచేయాలని హృదయపూర్వకంగా ప్రతి ఒక్క కార్యకర్తకు చేతులు జోడించి నమస్కరించుకుంటూ నేను వేడుకుంటున్నా. అందరం కలిసి కట్టుగా సమిష్టిగా పనిచేద్దాం. ఈ ఒలిగొండ మండలాన్ని ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక కంచుకోటగా గతంలో ఏ రకంగానైతే ఉన్నదో ఆ రకంగా కంచుకోటగా ఈ ఒలిగొండ మండలాన్ని నింపాలని, ఈ నింపే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పార్టీ కోసం సహకరించాలని సవినయంగా కోరుకుంటూ యువతను చిత్తు చేస్తున్న గంజాయి నియంత్రణకు పెద్దపల్లి పోలీసులు పకడ్బందీ చర్యలు ప్రారంభించారు. రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దపల్లి పోలీసులు ముందుకు సాగుతున్నారు. పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో డ్రోన్లతో అన్ని ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు కట్టతో పాటు రైల్వే స్టేషన్, బండారి కుంటలోని కెనాల్ ప్రాంతంలో డ్రోన్ల సహాయంతో గంజాయి వినియోగదారులను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు. నువ్వు అట్లే ఉండు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారము మన రాష్ట్ర డీజీపీ గారు మరియు మా సిపి గారి ఆదేశాల అనుసారం నిన్నటి నుంచి ఈ గాంజాపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. దాంట్లో
పాత నేరస్తులపైన నిఘా ఉంచడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ గాంజా తాగే యువకులు ఉన్నారో వారిని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వారు ఎక్కడెక్కడైతే ఈ గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ ప్లేసెస్ని హాట్స్పాట్ లాగా మేము అన్నిటినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ప్లేస్లన్నింటినీ కూడా డ్రోన్ కెమెరా సహాయంతో వారిని ఐడెంటిఫై చేయడం, పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం, వారిని అదుపులోకి తీసుకోవడం, వారి ద్వారా వారికి సప్లై చేస్తున్నటువంటి చైన్ లింక్ని అప్ టు ఎక్కడి వరకు అయితే వాళ్ళు కల్టివేషన్ చేస్తున్నారో, గాంజా కల్టివేషన్ జరుగుతుందో అక్కడ వరకు కూడా ఆ చైన్ లింక్ని మేము ఐడెంటిఫై చేస్తున్నాం. వారిపై NDPS యాక్ట్ ప్రకారం కేసులు కూడా నమోదు చేస్తాం. ఈ ప్రత్యేకంగా నేరస్తులకు మేము తెలియజేసింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో గాంజాపై వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు కాబట్టి ఇంతకు ముందు చేసిన నేరస్తులకు కావచ్చు, కన్జ్యూమ్ చేస్తున్న వ్యక్తులకు కావచ్చు, ఈ గాంజా సప్లై చేసేవారికి కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అది ఈ రోజుకి ఆగిపోవాలని చెప్పేసి మా పోలీస్ తరఫున హెచ్చరించడం జరుగుతుంది. హుజూరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవడాన్ని జిల్లా బీజేపీ నేతలు ఖండించారు. కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడం తథ్యమన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రభుత్వం కూలిపోతుందనే భయం వెంటాడుతోందన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు లాలామొన్న, జోగు రవి, ఆకుల ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు. కాకుండా దేశమంతటా కూడా ప్రజలందరూ కూడా హుజూరాబాద్ వైపు చూస్తున్నారు. ఎక్కడ హుజూరాబాద్లో బీజేపీ గెలుస్తుందనే ఒక భయం అనేది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టుకున్నదనే విషయం మనం గమనించవచ్చు. నిన్నటి రోజు కేంద్ర మంత్రి, పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కిషన్ రెడ్డి గారిపై ఆయన ప్రచార ర్యాలీ లోపల ఆయన కాన్వాయ్పై దాడి చేయడము, ఇది టీఆర్ఎస్ గుండాలు చేసినటువంటి పని. ఖచ్చితంగా టీఆర్ఎస్ హుజూరాబాద్లో ఓడిపోతుందనే విషయం గమనించిన తర్వాత ఒక కుళ్ళు కుతంత్రాల అయినటువంటి ఒక కుట్రలకు దారి తీసే విధంగా ఈ యొక్క చర్యలు ఉన్నాయి. కనుక రేపు భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ గెలిచిన తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మొత్తం కూడా ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయని ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ కనుక గెలిస్తే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందనే భయము ఆయన కేసీఆర్ కు చుట్టుకున్నది. కనుక హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు తన ధనబలంతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఈ రోజు హుజూరాబాద్ పై కన్నేసిన తప్ప ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏ భారతీయ జనతా పార్టీని ఈటెల రాజేందర్ని గెలిపించడానికి ప్రజలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు. కనుక ఏదైతే నిన్న జరిగినటువంటి దాడిపై మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్రం అంతటా కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. కనుక ఈరోజు ఏదైతే ఈ దాడిని జరుగుతున్నావో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కనుక ఇలాంటి చర్యలు కనుక పూనుకుంటే రేపు రాబోయే రోజుల్లో పట్ల అడుగడుగున మిమ్మల్ని ఊర్లో వెళ్లకుండా కూడా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వంచాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. జమ్మికుంటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. దొంగల మాదిరిగా అందరూ సిరిసిల్లలో మకాం వేశారన్నారు. తమ పార్టీ హయాంలోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. కరీంనగర్ పేరు నిలబెట్టింది ముద్దసాని దామోదర్ రెడ్డి మాత్రమేనన్నారు. పాల్పడ్డాడని నేను ఈ లంగాగాన్ని అడుగుతున్నా. 20 ఏళ్ల నుంచి నీ యొక్కడే ఉన్నాడు కదా, 20 ఏళ్ల నుంచి నీతో పాటే ఉన్నాడు కదా. మీరిద్దరు తోడు దొంగల్లాగా తొడేళ్లలాగా తెలంగాణ సమాజం మీద పడి గొర్రెల మందను తిన్నట్టుగా ఈ తెలంగాణ సమాజాన్ని దోసుక తిన్నది మీరిద్దరు కాదా అని చెప్పి నేను ఇవాళ హరీష్ రావు గారిని అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, నువ్వు నన్ను మోసం చేసినవని కేసీఆర్ అంటున్నాడు. మన రాజేందర్ ఇవాళ నీకు ప్రజలు 2 సార్లు ప్రభుత్వం ఇచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే 15 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని నీకు ఇస్తే నువ్వు, నీ కొడుకులు, నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన గజ దొంగ మోసగానివి కేసీఆర్ తప్ప ఈ తెలంగాణ సమాజంలో అంతకంటే మోసగాడు ఇంకొకరు లేడు. ఇవాళ ఇక ఆయన కొడుకు సందట్లో సడేమియాలాగా బయలుదేరిండు. పొంకలాల పోసిగానికంట
3 ఎట్లుంటే 36 దొడ్లు అని చెప్పిండట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కిషన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవడంపై ఆగ్రహం. హిమాయత్ నగర్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. మేడ్చల్ జిల్లాలో భారీగా మెప్రిడెన్ డ్రగ్ లభ్యం. 4 నిందితుల అరెస్ట్. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని నిరసించిన ఇస్కాన్. కూకట్పల్లిలో ర్యాలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.